మీరు గనక అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్టయితే వీకెండ్స్లో కానీ ఫెస్టివల్స్లో కానీ పౌర్ణమి టైంలో కానీ అస్సలు వెళ్ళకండి. రష్ అయితే చాలా ఉంటుంది. అండ్ గిరి ప్రదక్షిణకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేయండి. హీట్ ఎక్కువ ఉంటుంది తమిళనాడులో. మేమైతే అమావాస్య ముందైతే వెళ్ళామండి. మార్నింగ్ 4 AM గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. దారిలో మీకు అష్టమలింగాలు అయితే కనిపిస్తాయి. వాటిని అయితే మస్ట్ అండ్ షుడ్గా దర్శించుకోండి. అండ్ ఇంకా కొన్ని గుళ్ళు అయితే ఉంటాయి. మీకు ఓపుకుంటే వాటిని కూడా దర్శించుకోండి. మీరు గిరి ప్రదక్షిణ చేయలేను అన్నట్టయితే ఆటోలో కూడా మీరు గిరి ప్రదక్షిణ చేయొచ్చు. అండ్ మోక్ష మార్గం దగ్గర అయితే లావుగా ఉన్న వాళ్ళు బయటికి రాలేరు అని చెప్పారండి. మా మానస అయితే చాలా టెన్షన్ పడింది. ఫైనల్గా బయటకైతే వచ్చేసింది. అండ్ లాస్ట్ 1 కిలోమీటర్ ముందు చాలా హీట్కి మేము వాటర్ బాటిల్ తీసుకొని కాళ్ళ మీద నీళ్ళు అయితే వేసుకొని వెళ్ళిపోయామండి. అంత రిగ్రెట్ అయ్యాము. ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయి ఉంటే బాగుండేది అని. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా పెయిన్ అంతా వెళ్ళిపోయిందండి స్వామిని చూడగానే. ఆ 1000 స్తంభాల మండపము, ఆ 9 గోపురాలు, అలాగే పాతాల నందీశ్వరుడు అన్నీ చాలా బాగా అనిపించాయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం డూ వెయిట్ ఫర్ పార్ట్ 2. బాయ్ బాయ్.